హాయ్ అండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మూడు వీడియోల కింద వచ్చింది. నేను రోజు ఒకటే వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ వీడియో క్రాస్ పట్టీల కిందికి కూడా వస్తుంది. ఎందుకంటే అర్థం కాదన్నట్టు అది కూడా వీడియోలాగా చేద్దామని షార్ట్ లాగా పెడితే చాలా స్పీడ్గా చెప్పిండ్రని 2-3 సార్లు కామెంట్ చేసిండ్రు. స్లోగా వాళ్ళ కోసమే నేను వీడియోలాగా చేస్తున్నా. మనకు షార్ట్ అయితే 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్ వరకు పెట్టవచ్చు, ఎక్కువ పెట్టలేము. వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి లాంగ్ వీడియోలాగా కూడా పెడతా. అన్నీ పెట్టమంటుండ్రు కాబట్టి ఈ క్రాస్ పట్టీలనే బ్యాక్ పట్టీ, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, నెక్ పీసులు కూడా మీకు ఎంతెంత తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మిస్ చేయకండి. ఓకే, ఇక నేను చూపిస్తాను. వేళ్ళతోటి క్రాస్ పట్టీ, మనకు వేళ్ళతోటి క్రాస్ పట్టీ. ఈ క్రాస్ పట్టీ ఈ బట్ట మిగిలింది కదా మనం బ్యాక్ కట్ చేసినప్పుడు ఇదే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ రెండో క్రాస్ పట్టీకి అది యూజ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టీ, వీప్ పట్టీ, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ అన్ని వేళ్ళతోటి చెప్పేస్తాను నేను ఎంతెంత పెట్టాలి. మనకి ఈడున్నోళ్ళకి వేళ్ళకు, మళ్ళీ వాళ్ళ కాడున్నోళ్ళకి వేళ్ళు విత్ టేపు. ఇప్పుడు మనం నీకు మొన్న అర్థం కాలేదు, ఈ పట్టీ పట్టుకోగానే బ్యాక్ పార్ట్ పట్టుకోవాలని చెప్పిన కదా. బ్యాక్ పార్ట్ తీసుకో, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కావాలి. ఒక ఆమె కామెంట్ చేసింది, స్పీడ్గా చెప్తున్నారు మేడం క్రాస్ పట్టి కొంచెం స్లోగా చెప్పండి అని అన్నారు. వాళ్ళ కోసం ఇది స్లోగా వీడియో లాగానే అప్లోడ్ చేస్తున్నా. ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవుకు ఒకసారి మార్క్ చేసుకోండి. ఈ కింద ఈ క్లాత్ పొడవు ఇట్లా ఎక్కువ మిగిలినప్పుడు ఈ కిందది వీప్ పట్టికి కట్ చేసుకోండి. వీప్ పట్టి ఎంత కట్ చేయాలి? ఈ అంచుని ఏమింగ్ ఉంచుతావు, అట్లనే ఫోల్డ్ చేస్తావా? ఇట్లా హెమ్మింగ్ ఉంచొద్దు, అట్లా ఉంచితే ఏమన్నారా? మీ దగ్గర ఉంచితే ఏమని అంటారా? మేమైతే అట్లనే ఉంచుతాం. ఇది ఇట్లా హెమ్మింగ్ ఉంచేసి ఇక్కడ నుంచి కుట్టుకొస్తాం, ఫోల్డ్ చేయం, అట్లే ఉంచుతాం కదా. అట్లా ఉంచుతాం కాబట్టి ఇది ఒక 1 మీద 2 పాయింట్స్ అలా కట్ చేసుకుంటే నీకు వీప్ పట్టి సరిపోతుంది. ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఎప్పుడన్నా క్లాత్ ఇలా సరిపోకపోతే ఫోల్డ్ చేసినప్పుడు 1/3 వేసుకో. మెజర్మెంట్ నీకు చెప్తున్నా, వీప్ పట్టి మెజర్మెంట్ అర్థమైందా? ఇది కట్ చేసుకో. వీప్ పట్టీ, ఇది బ్యాక్ పట్టీ అన్నట్టు. ఇది బ్యాక్ పట్టీ. ఇప్పుడు కట్ చేసిన తర్వాత నీ క్రాస్ పట్టీ ఇక్కడికే కదా. ఇప్పుడు బ్యాక్ చూపించినది కూడా ఇట్లా. ఇది పెట్టుకున్న తర్వాత ఇది కూడా నువ్వు ఇలా తీసేసుకోవచ్చు, మంచిగా ఉంది కాబట్టి క్లాత్. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఒకటి ఖర్చులాగా లైన్ వేసేసుకో. నువ్వు కట్ చేసుకుంటావు కదా, ఇలా కట్ చేస్తాం కదా. లైన్ వేసుకున్న తర్వాత ఒక 3 వేలు మార్క్ వేసుకో. 4 వేలు వేసుకోమంట ఖర్చుతో కలిపి. ఖర్చుతో కలిపి 4 వేలు వేసుకోమంట. ఈ 4 వేలు కొంచెం లావు ఉంటే సన్నం ఉంటాయి అని అంటారు కొంతమంది అని నేను మళ్ళీ టేప్ తోటి చూపిస్తా. పావు దక్క 3. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత తీసేసినాం ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఈరోజు షార్ట్ కాదు వీడియో చెప్తున్నా కాబట్టి మీకు క్లియర్గా అర్థం చెప్తా. ప్రతి ఒక్కరికి బ్లౌజ్కి ఇంతేనా అంటే ఇంతే ఉంటుంది, ఎక్కువ తక్కువ ఏం ఉండదు. ఇక్కడ మనం తీస్తే కంపల్సరీ ఇంతే ఉంటుంది. ఇక్కడ తీసిన ప్రకారంగా ఇక్కడ ఎంత తీసినామో దానికి 30 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం -2 ఇంచ్ తీసినాం కదా, -2 ఇంచ్ తీసినాం కదా. అందుకే ఇక్కడ -2 ఇంచులకు ఇక్కడ ఖర్చు కలిపితే ఇక మళ్ళీ 2 ఇంచెసే ఉండాలి. చూడు సరిపోయిందా? ఇది ఒక లైన్ వేసుకో. అంటే ఎంత వచ్చింది? 2/3 పాయింట్ దగ్గరికి 2/3 బాక్స్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా ఇప్పుడు మొన్ననేమో నీ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ నుంచి ఇందాక ఎంత ఉండే 4 ఉండే 3.5 పెట్టుకోమన్నా. ఇప్పుడు 3.5 ఉంటే ఎంత పెట్టుకోవాలి? 3 పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ తగ్గించాలి. మొన్న 4 ఉంటే 3.5 పెట్టుకోమన్నా. 3.5 ఉంటే 3 పెట్టుకోమంటున్నా. ఈ 3 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పొడవు పెట్టుకోవాలి. అంతే, క్రాస్ పట్టి అయిపోయింది. టైట్ చేసేయాలి. క్రాస్ పట్టి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది 3 ఉంటే 3.5 ఎందుకు పెట్టుకోమన్నారు? 3.5 ఉంటే 3 అంటే ఇక్కడ మనం డాట్లు వేసేసరికి క్రాస్ ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ కరెక్ట్ యాడ్ అవుతుంది.
1 ఇంచ్ తీస్తే మనకి క్రాస్ వచ్చేసరికి యాడ్ కాదన్నట్టు. స్ట్రేట్ ఉంటే యాడ్ అవుతుంది, కానీ ఇది క్రాస్ ఉండడం వల్ల మనకు 1/2 ఇంచ్ తగ్గితే ఈ 2 కరెక్ట్ సెట్ అయ్యి మనకి ఇక్కడ కరెక్ట్ సరిపోతుంది. కాబట్టి అక్కడ నేను 3 ఇంచులు పెట్టుకోమన్నా. సరిపోయిందా క్రాస్ పట్టి ఇంతే. దీని తర్వాత మళ్ళీ ఇంకా 2 క్రాస్ పట్టీలు కట్ చేయాలి మనం. ఆ క్లాత్ తీసుకొని పెద్ద క్లాత్ దీంట్లో ఇంకా 2 తీసుకో, పెట్టేసి నీకు ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకో. మొత్తం 2x2 బ్లౌజ్కి అయినా లైనింగ్ బ్లౌజ్కి అయినా లైనింగ్ క్లాత్ ఈ 4 ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 ఉండాలి, 6 ఉండాలి. లైనింగ్ బ్లౌజ్కి, ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 4 సరిపోతుంది. ఇది 2x2 బ్లౌజ్ క్రాస్ పట్టీలు 6 ఉండాలి కదా దానికి. లైనింగ్ క్లాత్ ఈ 2, లైనింగ్ క్లాత్ ఈ 4, పైన క్లాత్ ఈ 2, మొత్తం 6 కావాలి. కానీ 8 వేయొద్దు. కొంతమంది పైన క్లాత్ కూడా లోపల పెడతారు, మళ్ళీ ఊర్లల్లో పెట్టరా అంటే ఇట్లా అతుకు రాకపోతే పెడతారు. సరే బట్ట సరిపోతే పెట్టుకుంటే ఏం కాదు. ఊర్లో అంటే మంట మడుతుంది అంటాం మేము. ప్లెయిన్ అవుట్కేమో 4 పెట్టుకోవాలా క్రాస్ పట్టీలు, ఈ లైనింగ్ బ్లౌజ్కేమో 6 పెట్టుకోవాలి. ఈ 4 పెట్టుకున్న తర్వాత మీద 2 మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసుకోవాలన్నట్టు. ఇటొకటి సరిపోతుంది. ఓకే, ఇది వీపట్టు అయిపోయింది, క్రాస్ పట్టు అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టు ఏది కట్ చేసుకోవాలి? నెక్ పీస్ ఉంటుంది చూడు, బ్యాక్ నెక్ ఉంటుంది కదా. దీంట్లో ఎట్లా వేయాలి? ఓపెన్ చేసి కాజపట్టు ఎంత పెట్టాలి, లుక్స్ పట్టు ఎంత పెట్టాలి, పొడుగు సరిపోతుందా అంటే అప్పుడు కొలత బ్లౌజ్ చూసుకోవాలి. ఈజీగా సరిపోతుంది అన్నప్పుడు పొడవు ఇది ఎంత పెట్టాలి, ఈ విడుతు ఇది చూడొద్దు అసలు. మనం చూసుకున్నా కానీ 2 ఇంచులు 2.5 ఇంచులు కాజపట్టి పెట్టుకోండి, 2.5 2.5 దాకా. 1.5 హుక్స్ పట్టి పెట్టుకోండి, 1.5 ప్లస్ ఇది 2.5. అంటే ఫోల్డింగ్కు నీట్గా వస్తుంది, మడత పెట్టడానికి నీట్గా వస్తుంది. కానీ ఇది కొంచెం ఇంకా ఇది కూడా ఈ 2x2 బ్లౌజ్కి కొంచెం చిన్న చెప్తున్నా. ఇది 2.5 సరిపోతుంది కాజపట్టికి ఎప్పుడైనా సరే. కానీ ఇది 1.5 కాక 2 కూడా పెట్టుకోవచ్చు మనం ఫోల్డింగ్ మంచిగా చేస్తే. అంతే. హుక్స్ పట్టి కాజపట్టికి ఎక్కువ క్లాత్ ఉండాలి, పెద్దది. ఇది 2.5, ఇది 1.5. ఇది హుక్స్, ఇది కాజాకే. ఓకే, ఇప్పుడు ఎన్నైనాయి? బ్యాక్ పట్టి, వీప్ పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి అయిపోయి. నెక్ పీసులు కావాలి. నెక్ పీసులు ఎట్లా? క్రాస్, ఇది వీప్ పట్టి. నెక్ పీస్ కట్ చేసేటప్పుడు చాలామంది తప్పు చేస్తారు. క్రాస్ తీయమంటే తీయరు. ఇప్పుడు ఈ బ్లౌజులు అబ్జర్వ్ చేయండి, ఇగో మార్క్తో చూపిస్తా. ఇది స్ట్రేట్ ప్లస్, ఇట్లా తీయొద్దు, ఇట్లా తీయొద్దు. అంటే దీని ఇంటూ ఎట్లా అన్నట్టు ఇట్లా తీయొచ్చు, ఇట్లా తీయొచ్చు. అంటే ఇట్లా తీయొచ్చు, నువ్వు ఇట్లా తీయొచ్చు అన్నట్టు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం, మనకు సరిపోతుంది కాబట్టి. ఎంత తీసుకోవాలి? ఎంత లేదన్నా కానీ మనం 1.5 దాకా తీసుకోవాలి. సాగిపోతే మనకు తక్కువ పడుతుంది. చూడు ఇట్లా 1 కంటే ఎక్కువనే, 1.5 దాకా తీసుకో. పాయింట్లు ఎక్కువనే తీసుకోగానే తక్కువ తీసుకుంటే మనకు రిస్క్ అవుతుంది. ఇది నీట్గా కట్ చేసేయి. ఫస్ట్ నీట్గా కట్ చేసేటప్పుడు దాకా కట్ చేసేయి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్తో లైన్ చేసుకో. మొత్తం ఒకటే తీరుగా, కొంచెం ఎక్కువనే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు. తీసినాక మళ్ళీ ఇంకో లైను. ఇగో 2 బట్టలు వస్తాయి. ఇక్కడ అతుకు కాడ తీసేయాలి. అన్ని లైన్లలో మీకు ఏం కనబడతలేదా? చిరాకీగో ఇది ఇట్లా కట్ చేయాలి, ఇది ఇట్లా కట్ చేసేయాలి. ఇది దీనికి సమానంగా ఉంది కదా, దీనికి సమానంగా. ఓకే, ఇది సరిపోదు, ఇంకో కొంచెం కావాలి మనకి, పనికి రావు. ఇప్పుడు ఇంకొకటి అయితే సరిపోతుంది.
ఇది వేరే దానికి ఏదానికన్నా వస్తుంది, జాగ్రత్త పెట్టుకో. దీనంతా ఇవి ఇంకోటి కట్ చేసేసుకో. ఒక్కటి కాకపోతే ఇవి బట్ట అయిపోయేదాకా 2 దాకా కట్ చేసుకో. ముందే క్రాస్ చేసి పెట్టుకుంటే మనం అతక పెట్టేటప్పుడు సమానం ఉండడం వల్ల మనకు ఈజీగా వస్తుంది అన్నట్టు, ఎక్కువ తక్కువ రాకపోతే. నెక్ పీస్లు ఓకే, మొత్తం అయిపోయినాయి. బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయిందండి. హుక్స్ పట్టి, కాజా పట్టి, నెక్ పీస్లు అన్నీ కటింగ్ విధానం అయితే పూర్తిగా అయిపోయింది. ఓకే, ఇవి మిగతాదంతా నీకేం పనికిరాదు, సంక బట్టలు కూడా పడతలేవు. మరి ఇక మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ను మొత్తం చివరి వరకు చూడండి, హైప్ నొక్కండి. ఓకే, బాయ్ మరి.